మన నెల్లూరు నగర ప్రజలు ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేమందరం కూడా కలిసి మన నెల్లూరు నగర కార్పొరేషన్ మన కమిషనర్ గారిని కలిసి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2022-23 నుంచి దాదాపు మన మున్సిపల్ బడ్జెట్ కూడా ఆమోదించడం జరిగింది 45 లక్షల రూపాయలు. తర్వాత 2023-24 మరో 50 లక్షలు, 2024-25 దాదాపు 1.5 కోటి రూపాయలు మనం బడ్జెట్లో కేటాయించుకొని ఆ కాంట్రాక్ట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి నుంచి గత 3 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా నెల్లూరు నగరంలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ లైట్ కూడా ఎలగలేదు. కానీ మన కార్పొరేషన్ నుంచి డబ్బులు మాత్రం పోతున్నాయి. అవి ఏమైపోతున్నాయో తెలియదు, ఆ వస్తువులు వస్తున్నాయో లేదో తెలియదు. దీన్ని గతంలో మేము మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల్లో కూడా మేము 1-2 సార్లు లేవనెత్తడం జరిగింది. అప్పుడు గట్టిగా మాట్లాడితే మన అప్పటి కమిషనర్ అయినటువంటి కమిషనర్ గారు మేము తెప్పించడం జరిగింది. కొన్ని ఎక్కడో రూమ్లో ఉన్నట్టున్నాయి, అవి చేస్తామని చెప్పారు. ఆయన మారిపోయారు. మళ్ళీ కొత్త కమిషనర్ వచ్చారు. ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మేము కోరేది ఒకటి, ఈరోజు నెల్లూరు నగర ప్రజలు ట్రాఫిక్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, కాబట్టి వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ఎక్కడ ప్రజలు పోయేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని మరీ మేము కోరుతున్నాం. ఈరోజు మా కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడ ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరు నగరాన్ని దోమలేని నగరంగా తీర్చిదిద్దాలని మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఈరోజు అన్ని అధికారులను ఆదేశించారు. ఈరోజు ఎక్కడ కూడా మనం గతంలో ఎప్పుడు చేయని విధంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి సైడ్ కాలువలో కూడా అడుగు నుంచి మట్టి తీసి ఈరోజు అన్ని చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఎప్పుడు ఈ విధంగా జరగల. సైడ్ కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ ఈరోజు నెల్లూరు అన్నీ కూడా క్లీన్ చేసేదానికి నారాయణ సారు దానికి ఒక బడ్జెట్ కేటాయించి నెల్లూరు దోమలేని నగరంగా తీర్చిదిద్దడం కానీ, అలాగే అండర్ డ్రైనేజీ ఇవి కూడా ఇప్పుడు ఎప్పుడెప్పుడు లోన్ తీసుకొని ఇమ్మీడియట్లీ దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు మన నారాయణ సార్ అని కూడా మనం చేస్తున్నాం. మన నెల్లూరు నగర ప్రజల తరఫున నారాయణ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ. ఈరోజు నారాయణ సారు నెల్లూరు నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేదానికి రేంబోళ్ళు కష్టపడుతున్నారు నారాయణ సార్ గారు. నారాయణ సార్ గారికి నగర ప్రజలందరూ కూడా ఆశీర్వాదం వారికి అందించాలని చెప్పి కూడా మరీ కోరుతున్నాం.